చూడండి ఎంతో చక్కగా సేమియా ఉప్మా అనేది పుల్లలు పుల్లలుగా మెత్తగా కాకుండా ఏ విధంగా వచ్చిందో చూశారు కదా. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. సేమియా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో ఒకసారి వీడియో చూడండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కినాక ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా మినపప్పు, కొద్దిగా పల్లీలు, కొద్దిగా శనగపప్పు ఇవి వేసుకోవాలి. ఇవి గోల్డ్ కలర్లో కొంచెం దోరగా వేపుకోవాలి. ఇప్పుడు పప్పులన్నీ కొంచెం దోరగా వేగాక ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొన్ని పోపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు 2-3 కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఒక రెమ్మ కరివేపాకు, ఒక హాఫ్ ముక్క టమాటా వేసుకోవాలి. ఒక కప్పు సేమియా వేపుకోవాలి. సేమియా వేసుకున్నాక కొంచెం గోల్డ్ కలర్లో వచ్చే వరకు టమాటా, ఈ సేమియా, ఆనియన్ అన్నీ ఇప్పుడు వేగుతాయి. ఇప్పుడు మంచిగా వేపుకోవాలి. కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు కొంచెం అన్నీ ఫ్రై అయ్యాయి కదా, కొన్ని వేడి వాటర్ మనకి ఎంత అయితే సరిపోతాయో అన్నీ సేమియా ఉడికేటంత వాటర్ అయితే వేసుకోవాలి. నేను ఒక హాఫ్ కప్ అయితే వాటర్ వేసుకున్నాను. చూడండి ఈ విధంగా హాఫ్ కప్పు వాటర్ పోసుకొని విడివిడిగా సేమియా విడివిడిగా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఉప్పు మన రుచికి తగినంత మాత్రమే వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడు సేమియా పొడి పొడిగా విడివిడిగా ఏ విధంగా ఉందో. ఇప్పుడు చివరగా ఒక హాఫ్ నిమ్మకాయ రసం వేసుకోవాలి. నిమ్మ రసం వేయడం వల్ల పులుపుగా పుల్లగా బాగుంటుంది సేమియా ఉప్మా. చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి వీడియో. సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా చేసుకోవచ్చండి సేమియా ఉప్మా. సింపుల్, ఒక 10 మినిట్స్లో సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. అంతే అండి ఈ వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి, అంతే వీడియో.